నమస్కారం. ఒక 25 ఏళ్ళ చిన్న అబ్బాయికి హార్ట్ అటాక్ వస్తే ఏం చేయాలి? ఈ మధ్యకాలంలో మాకు ఎమర్జెన్సీలో ఒక 25-year-old మేల్ హార్ట్ అటాక్తో వచ్చారు. అతనికి ఈసీజీ చూస్తే స్టెమీ యాంటీరియర్ వాల్ ఎంఐ అంటే మేజర్ హార్ట్ అటాక్. ఇమీడియట్గా 15 నిమిషాల్లో క్యాత్ ల్యాబ్కి తీసుకెళ్ళి ప్రైమరీ యాంజియోప్లాస్టీ ప్రొసీజర్కి తీసుకున్నాము. యాంజియోగ్రామ్ చేస్తే అతనికి ఎల్ఏడి అంటే హార్ట్ ఒక ప్రధాన రక్తనాళాల్లో 100% బ్లాక్ ఉంది. అప్పుడు ఇమీడియట్గా మేము దాంట్లోకి రక్తం పల్చపడే ఇంజెక్షన్స్ రక్తం పల్చపడడానికి టాబ్లెట్స్ ఇచ్చి ఇంకొక 2 రోజుల తర్వాత ఓసిటీ అనే ప్రొసీజర్ చేసి లోపలున్న బ్లాక్ సిగ్నిఫికెంటా కాదా తేల్చిన తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇచ్చాం. అసలు తర్వాత వెనకెళ్ళి ఈ హిస్టరీలో ఏంటి, అతనికి ఎందుకు ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్ వచ్చిందని కనుక్కుంటే గత 5 ఏళ్ళ నుంచి అతను ప్రతి ఒక్క రోజు 1 కానీ 2 కానీ సిగరెట్ తాగుతున్నట్టు తెలిసింది. సో ఇలాంటి కేసెస్ని మనం ఈ మధ్య చాలా చూస్తున్నాము. మనం జాగ్రత్త పడాల్సిన విషయం ఏంటి అంటే సిగరెట్ స్మోకింగ్ నుంచి ఎంత దూరంగా ఉంటే మన గుండెకి అంత మంచిది.